From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. అర్ధరాత్రి కంచనబాగ్ అపోలో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆత్మహత్య యత్నం చేసిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసేందుకు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు పోలీసుల నుంచి చుక్కెదురైంది. ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో అక్కడ కాసేపు హై డ్రామా చోటు చేసుకుంది. సుమారు 30 నిమిషాల పాటు పోలీసులతో వాదించి వేచి చూసినా ఫలితం లేకపోవడంతో కవిత అసహనంతో వెనుతిరిగారు. ఒకవైపు ప్రాణాపాయ స్థితిలో కార్మికుడు ఉంటే పరామర్శించేందుకు కూడా అనుమతించకపోవడంపై జాగృతి శ్రేణులు మండిపడుతున్నాయి. ఇవాల్టి చర్చలో కార్మికులకు న్యాయం జరగాలని కోరారు. దయచేసి ఎవరూ ఆత్మహత్య యత్నాలు చేసుకోవద్దని సూచించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు. కార్మికులు ఏదైతే స్ట్రైక్ నోటీస్ ఇచ్చారో స్ట్రైక్ చేస్తూ ఉన్నారో ప్రభుత్వం మరి దిగి వచ్చి వారిచ్చినటువంటి మాటలను కూడా ఇంతవరకు ఫుల్ఫిల్ చేయకపోవడంతో ఇవాళ అన్ఫార్చునేట్లీ 4 ఆర్టీసీ కార్మికులు వివిధ చోట్ల ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినారు. ముందుగా నేను ఆర్టీసీ అన్నదమ్ములకు దండం పెట్టి చెప్తా ఉన్నా, మన ప్రాణాలు తీసుకోవడం అన్నది సొల్యూషన్ కాదు. ఇది ఉద్యమాల గడ్డ, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. డెఫినెట్గా ఫైట్ చేద్దాం. ప్రభుత్వం దిగి వస్తుంది, మీతో పాటు మేమందరం కూడా ఉంటాం. మీరు చేసినటువంటి ఈ ప్రయత్నం మంచిది కాదు, దీన్ని కొనసాగించొద్దని నేను ఆర్టీసీ కార్మికులు ఫస్ట్ మీ చెల్లెగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రెండవది, మన హక్కులు సాధించుకోవడానికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి మీరు ఇచ్చినటువంటి సమ్మెకు మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతా ఉన్నాం. రేపు ప్రభుత్వం పిలిచినటువంటి చర్చలు విఫలమైతే ఖచ్చితంగా రోడ్లో అవసరం అనుకుంటే తెలంగాణ మొత్తం బంద్ పెట్టి ఆర్టీసీ వాళ్ళ కోసం కొట్లాడతాం, కానీ ప్రాణాలు మాత్రం తీసుకోవద్దని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా.